సంజయ్ గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుశీల మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతిని మీనాకి క్షమాపణ చెప్తేనే కానీ క్షమించనని కరాఖండిగా చెప్పేస్తాడు సత్యం. నగలు తను తీసిందే కాకుండా మీనా పుట్టింటి వాళ్ళని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి మీనా మీదకి గాజుల్ని విసిరికొట్టిందమ్మా. అంతటి అహంకారైన తనని నేను ఎలా క్షమించను అని సుశీలని అడుగుతూ ఉంటాడు. సత్యమైతే, రే సత్యం, ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పాలి గొడవలు పడొద్దని, కలిసి ఉండాలని. కానీ మీరే ఇలా విడివిడిగా ఉంటే ఎలాగా? జరిగిందేదో జరిగిపోయింది, అది మీనాకి క్షమాపణ చెప్పేలా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది సుశీల. అని సత్యాన్ని కిందకైతే తీసుకువెళ్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే సుశీలకి ఎదురుపడతాడు. నానమ్మ ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, రే నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుందిరా అని అంటూ ఉంటుంది సుశీల. నువ్వు తప్పు చేసి మీ అమ్మ చేత తప్పు చేయించి నువ్వు బాగానే ఉన్నావు. అసలు నిన్ను వదిలి నీ భార్య నువ్వు చేసే పనులకి వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఎన్ని ఏదో పనులు చేసినా రోహిణి నిన్ను క్షమించింది, నీతో కాపురం చేస్తుంది. కానీ నీకు సహాయం చేసిన మీ అమ్మకు మాత్రం తప్పు చేసిందని ముద్ర పడిపోయింది. అందరి దృష్టిలో నువ్వు మనోజ్కి సహాయం చేసి అందరి దృష్టిలో నువ్వు ఒక చెడ్డదానివి అయిపోయావు. కానీ నీ భర్తతో కూడా నువ్వు దూరంగా ఉండడం అది నేను తట్టుకోలేను ప్రభావతి. రే సత్యం, నువ్వు ఇక ప్రభావతిని క్షమించు, ఈసారికి వదిలేసాయి, ఇంకోసారి తను ఏ తప్పు చేయదు అని అంటూ ఉంటుంది సుశీల. లేదమ్మా, అది మీనా పుట్టింటి వాళ్ళని ఎంతో అహంకారంగా మాట్లాడింది. మీనా ముఖం మీదకి గాజులు విసిరి కొట్టింది. అప్పుడే దీనికి ఎంత పొగరుందని దీని మీద నాకు అసహ్యం వేసింది. అందుకని ఇది మీనాకి క్షమాపణ చెప్తేనే తప్ప నేను దాన్ని క్షమించను అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి, అయినా దీనికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి, నేను చెప్పను అని కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడే సత్యం, చూసావమ్మా, దీనికి ఏమాత్రం పొగరు దిగలేదు. ఇంత జరుగుతున్నా కూడా దానిలో అహంకారం మాత్రం చావలేదు. అందుకని దీన్ని నేను దూరం పెడుతున్నాను. ఈ అహంకారమే నాకు దీన్ని చూస్తుంటే అసహ్యం వేసేలా ఉంది. అందుకని ఇక మమ్మల్ని కలపాలనే ఆలోచన తీసేయమ్మా అని అంటూ సత్యం లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇక సత్యం మాటలకి, చూసారా అత్తయ్య, ఇదంతా కూడా దీనివల్లే వచ్చింది అని అంటూ మీనాని తిడుతూ ఉంటుంది. నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రభావతి, దీనివల్ల అంటున్నావు. ఎందుకు? మీనా నిజాన్ని బయట పెట్టించిందనా, లేకపోతే నిన్ను అందరి ముందు కూడా దొంగలాగా దోషిలా నిలబెట్టిందనా? అయినా నువ్వు సత్యాన్ని మోసం చేసినట్టే కదా. కట్టుకున్న భర్తని మోసం చేసి ఇంట్లో కోడల మీద నీ పుట్టింటి వాళ్ళే గిల్ట్ నగలు తీసుకొచ్చారు, మీ అమ్మే తీసుకొచ్చిందని మా మీద నింద వేసేసావు. మరి నువ్వు చేసింది ఇంత తప్పు కనిపిస్తుంది. కనీసం తప్పు చేశానని పశ్చాత్తాపం కూడా నీలో లేదు. నీ పోలికలే ఈ అడ్డగాడికి కూడా వచ్చినట్టున్నాయి. చీము నెత్తురు లేకుండా ఎలా నుంచొని బొమ్మలాటగా చూస్తున్నాడు చూడు. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు, బాధ్యతని తీసుకునేవాడు, కుటుంబాన్ని చక్కబెట్టేవాడు. కానీ వీడిలో ఆ లక్షణాలు ఏ కోసానా కనిపించడం లేదు. ఎవరి డబ్బు ఎప్పుడు మింగేద్దామా, ఏం చేద్దామా, కూర్చొని పల్లీలు తిందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అని సుశీల అంటూ ఉంటుంది. గ్రాని, మీరు అన్నది తప్పు. పల్లీలు తినటం కరెక్టే, కానీ ఇంట్లో కాదు, కూర్చొని పార్కులో కూర్చొని తింటాడు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, చూడమ్మ శృతి, ప్రతిసారి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ఆ మాట విని శృతి అయితే, మీరు చేసింది పెద్ద తప్పు, అది క్రైమ్ కూడా. అయినా సరే మీ తప్పుని ఒప్పుకోకుండా మీరు గాజులు విసిరి కొట్టారే, అప్పుడే నాకు మీ మీదున్న అభిమానం పోయింది అని శృతి అయితే అంటూ ఉంటుంది. తప్పు చేసి ఏమీ తెలియనట్టు మీ పెద్దబ్బాయి తప్పు చేస్తే మా ఆయన ఏ తప్పు చేయలేదని మీ పెద్ద కోడలు, అలాగే మీరు ముగ్గురు కూడా తప్పు చేసి మీనాని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, నేను చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను శృతి. నోటికి ఎంత వస్తే అంత ఈ బాలుగాడిలాగా మాట్లాడుతున్నావు.
అత్తగారు అన్నాక ఒక మర్యాద ఉంటుంది, ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే కరెక్ట్గా ఉంటుంది అని అంటూ ఉంటుంది. శృతితో ప్రభావతి అయితే రోహిణి ఉంది, తను కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చినట్టే కూడా ఉండదు, నాకు ఎప్పుడూ కూడా గౌరవాన్ని ఇస్తుంది, మర్యాద చేస్తుంది. మరి నీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం, నీ పుట్టింటికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఇప్పుడు నువ్వు నన్ను ఇంతలా ఎదిరించి మాట్లాడతావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే, మీరే కదా అన్నారు డబ్బున్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారని, మరి నాకు డబ్బుంది, మా అమ్మ నాన్న మీ కళ్ళెదురుగానే ఉన్నారు, మరి రోహిణికి డబ్బుందో లేదో మీకు తెలీదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు బంధువులు ఎవ్వరూ కూడా మీకు తెలీదు, అయినా మీరు మీ కోడల్నే సమర్థించుకుంటున్నారు అని శృతి కూడా ఇక రోహిణికి ఊహించని దెబ్బ కొడుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, ఏంటమ్మా ఈ న్యూసెన్స్, రోజు ఏదో చేపల సంతలో గోల్లాగా ఉంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్. రే లక్షలు మింగేసినోడా, ఇదంతా నీ వల్లే కదరా వచ్చి చచ్చింది, అయినా సరే నీలో ఇంత కూడా మార్పు రాలేదేంట్రా ఛీ అని అంటూ అసహించుకుంటూ ఉంటాడు. బాలు అయితే, చూడు ప్రభావతి, మీనా నీ కన్న కూతురు లాంటిది, నీ కన్న కూతురు ఒక ఆడపిల్లే, మీనా కూడా ఒక ఇంటి ఆడపిల్లే, మరి ఇప్పుడు నువ్వు మీనాని నిన్ను మాటలు అంటున్నావు, మరి ఇదే పరిస్థితి మౌనికకు వస్తే ఏం చేస్తావో అని అడుగుతూ ఉంటే, మౌనికకి ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏరుకొని కట్నం లేకుండా ప్రేమించానని చెప్పి సంజయ్ మౌనికని పెళ్లి చేసుకున్నాడు, మౌనిక ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆనందంగా ఉంటుందో ఆనందాన్ని నటిస్తుందో నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటుంది సుశీల. లేదత్తయ్య, వాళ్ళు కోటేశ్వర్లు, కాలు కింద పెట్టకుండా మౌనికని చూసుకుంటారు, అది నాకు తెలుసు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని సుశీల అంటూ ఉంటుంది, చూడు ప్రభా, కళ్ళ ముందు చూసేవేవి కాదు నిజాలు కాదు, ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అని చెప్తూ ఉంటుంది. మీరెంతైనా చెప్పండి, నేను మాత్రం ఈ మీనాకి క్షమాపణ చెప్పనంటే చెప్పను అంతే అని లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి కూడా. అప్పుడే అందరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. మీనా మాత్రం కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అవుతూ అంటూ ఉంటుంది, అత్తయ్య మావయ్య ఎప్పుడు కలుస్తారో, వీళ్ళు నా వల్లే విడిపోయారని అత్తయ్య పదే పదే అంటూ ఉంటే నా మనసు ఎంతో బాధపడుతుంది అమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది మీనా. చూడమ్మా మీనా, బాధపడుకో, నువ్వు బాధపడే కొద్దీ వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూస్తారు, తిరిగి సమాధానం చెప్పు, నోరు మూసుకొని కుక్కిన పేర్లో పడుంటుంది మీ అత్తగారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని, నాకేమీ అత్తయ్య చెప్పే క్షమాపణలు వద్దు, మీరే మావయ్య గారిని ఎలాగైనా ఒప్పించండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. చూడమ్మా మీనా, నువ్వేమో ఇంత మంచిదానివి, కానీ నిన్ను మీ అత్తగారు ఎందుకు అర్థం చేసుకోవడంలో లేదో తెలియడం లేదో, చిన్నప్పటి నుంచి బాలుని దూరం పెట్టింది, వాడిని ఎప్పుడూ కూడా దూరం పెట్టి కొడుకులాగా కూడా చూడలేదు, వాడికి భార్య అయిన నిన్ను కూడా ఇలాగే చూస్తుంది, డబ్బుంటే మనుషులు, లేకపోతే మనుషులకి విలువ లేదని ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తే నా కోడలు ప్రభావతినే తీసుకోవాలి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక మీనా అయితే అంటూ ఉంటుంది సుశీలతో, అమ్మమ్మగారు ఇవన్నీ తర్వాత, ముందు మావయ్య గారిని అత్తయ్య గారిని ఎలా కలపాలో అదే ఆలోచించండి అని అంటూ ఉంటుంది మీనా. ఇలా మీనా అనిన తర్వాత అప్పుడే మళ్ళీ సుశీల సత్యం దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక సత్యాన్ని అడుగుతూ ఉంటుంది మాట్లాడమని. అమ్మ, తను కూడా ఒక ఆడపిల్లకి తల్లే కదా, తన కూతురికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటే అవి చూసి ప్రభావతి తట్టుకోగలదా, ఏమన్నా గొడవ పెట్టుకోకుండా ఉంటుందా, మరి మౌనిక లాంటిదే కదా మీనా కూడా, ప్రతిసారి మీనాని ఎందుకు అలా అవమానిస్తుందో అర్థం కావడం లేదు అంటాడు సత్యం. రే సత్యం, ప్రభావతి గురించి అన్నీ తెలుసు కూడా నువ్వే అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు, అయినా మన మౌనికకి అక్కడ బాగానే ఉంది కదా, మౌనిక అంటే గుర్తుకు వచ్చింది, ఆ రోజు నుంచి ఇంటికి ఏమన్నా వచ్చిందా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక సత్యం అయితే ఈ గొడవలో పడి మౌనిక గురించి ఆలోచించడం మానేశాను, మౌనిక కార్తీక పౌర్ణమి రోజు మౌనిక గుడికి చెప్పకుండా వచ్చిందని సంజయ్ అయితే మౌనికని నోటికొచ్చినట్లు తిట్టాడు. ఇక సంజయ్ మౌనికని తిడుతూ ఉంటే బాలు కోపాన్ని ఆపుకోలేక సంజయ్ని కొట్టాడు అని ఆ రోజు జరిగిందంతా కూడా చెప్తాడు సత్యం.
సుశీల అయితే మౌనికని నేను వెళ్ళి కలిసొస్తాను, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది సుశీల. సరే అమ్మా, నువ్వన్నా వెళ్ళిరా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సుశీల అయితే మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి అప్పుడే ఇక అక్కడే ఉన్న వాళ్ళైతే ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు. నేను మౌనిక వాళ్ళకి నానమ్మని, మా మౌనిక ఉందా అని అడుగుతూ ఉంటే చిన్నమ్మ గారు లోపల ఉన్నారు, పెద్దయ్య గారు పెద్దమ్మ గారు బయటికి వెళ్ళారు, సంజయ్ మౌనిక గారే ఉన్నారని చెప్తూ ఉంటారు. అప్పుడు ఈ సుశీల అయితే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి మౌనిక అయితే అంతా కూడా ఇల్లు తుడుస్తూ ఒక పని మనిషిలాగా పనిచేస్తూ ఉంటుంది. అది చూసిన సుశీల అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి మౌనిక ఇక్కడ మహారాణిలా బ్రతుకుతుందనుకుంటే ఇంటిడి చాకరీ చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సంజయ్ అయితే వస్తాడు. నేను ఉదయమే కాఫీ తాగుతానని తెలుసు కదా, వచ్చి కాఫీ ఇవ్వడం తెలీదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మౌనిక అయితే వస్తున్నానండి అని కాఫీ అయితే తీసుకొని వస్తుంది. అప్పుడే సంజయ్ అయితే చూడు, నీ పుట్టింటితో శాశ్వతంగా బంధాన్ని నువ్వు తెంచుకోవాల్సిందే, లేకపోతే నీ పుట్టింట్లోకి వెళ్ళి నువ్వు నా భర్త ఇలాంటివాడు అని నీచుడని మీ అమ్మ నాన్నతో చెప్పు అని అంటూ ఉంటాడు సంజయ్. అప్పుడు నా గురించి తెలుసుకొని వాళ్ళకి నేను చేసిన మోసాన్ని తెలుసుకొని మీ నాన్న గుండాగిచ్చేస్తాడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే ప్రతిసారి మా నాన్న గురించి ఎందుకు అలా మాట్లాడతారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ మౌనిక చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, మీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసే వరకు నేను నిద్రపోనే, అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని సుశీల షాక్ అయిపోతూ ఉంటుంది. మీనాకి నా గురించి తెలుసు, కానీ మీనా నాకే వార్నింగ్ ఇచ్చి నా చంపే పగలగొట్టి మౌనికకి ఏదైనా కష్టం వచ్చిందంటే నిన్ను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఆ బాలుగాడు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం. ఆ శృతి నన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ రవి గారిని పెళ్లి చేసుకుంది. నాకు వీళ్ళందరి మీద కూడా కోపం ఉంది కాబట్టి నేను నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను. కోటీశ్వర్లు అంటుల్లోకి మీ అమ్మ మేమిచ్చిన వెండి గ్లాసులో జ్యూస్ తాగి మేము బాగా కోటీశ్వర్లమని నిన్ను నాకు ఇచ్చి వెనక ముందు ఆలోచించకుండా మీ అన్నయ్య నా గురించి చెప్పిన నిజాలు, శృతి నా గురించి చెప్పిన నిజాలు కూడా నమ్మకుండా ఈ పెళ్లి చేసింది అని అంటూ సంజయ్ అయితే తన నిజ స్వరూపాన్ని తన నోటితోనే బయట పెడతాడు. ఇక ఇవన్నీ తెలుసుకొని సుశీల ఏమీ కూడా అనకుండా అసలు మౌనికకి కూడా కనిపించకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అలా వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక మీనాని తిడుతూ ఉంటుంది. నీకు అసలు బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ మీనాని తిడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇప్పుడు ఏమైంది, ఎందుకు మీనాని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక ఇది వాళ్ళ పుట్టింటికి ఇంట్లో జరిగినవన్నీ కూడా చేరేస్తుంది అని అంటూ ఉంటుంది. ఏంటి మీనా, ఇంట్లో గొడవని మీ అమ్మతో చెప్పావా అని సుశీల అడుగుతూ ఉంటే లేదమ్మగారు, నేనేం చెప్పలేదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా, బాగానే ఉన్నాయా, అందరూ మంచిగానే ఉన్నారా, మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటుందా అని మా అమ్మ అడుగుతూ ఉంటే అంతా బాగానే ఉంది, ఇక్కడ పరిస్థితులన్నీ మామూలే కదా, నీకు తెలిసిందే కదా అని చెప్పి నేను అన్నాను. అంతే అమ్మమ్మగారు, ఇంట్లో జరిగిన విషయం గురించి ఒక్క మాట కూడా నేను చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీరు వచ్చేసరికి మాట మార్చేస్తుంది, మీ దగ్గర మంచిదానిలాగా నటిస్తూ ఉంటుంది అని ప్రభావతి మీనా అని తిడుతూ ఉంటుంది. అయినా ఈ పూలు అమ్ముకునే ఇంటి దగ్గర నుంచి వచ్చి ఈ పూలు అమ్ముకునేది అని నేను కోడలుగా చేసుకోవడం ఏంటో నా కర్మ కాకపోతే అని అంటూ తిట్టుకుంటూ ఉంటే ఇక ఆపు ప్రభావతి, ఆపు, నువ్వు మీనాని ఇలా తిడుతున్నావు కాబట్టి అది నీ కూతురికి తగులుతుంది వెళ్ళి అని అంటూ ఉంటుంది సుశీల. నువ్వు ఎలాగైతే పూలు అమ్ముకునేది ఇంటి దగ్గర నుంచి కోడల్ని నీచంగా చూస్తున్నావో అలాగే నీ అల్లుడు అక్కడ ఒక డ్రైవర్ కూతుర్ని ఎలా చూడాలో అలాగే చూస్తున్నాడు. నువ్వు మీనా చేత ఇక్కడ ఎలాగా గొడ్డు చాకరీ చేయిస్తున్నావో అలాగే నీ కూతురు కోటీశ్వర్ల ఇంటికి వెళ్ళి అక్కడ ఒక పని మనిషిగా నానా చాకరీ చేస్తుంది, తన భర్త చేతిలో తన్నులు తింటుంది, మానసిక శోభని అనుభవిస్తుంది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుశీల. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది,
మౌనిక గురించేనా మీరు ఇదంతా చెప్పేది? మౌనిక అక్కడ ఆనందంగానే ఉంది, మీరు లేనిపోని ఊహించుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. ప్రభావతి లేనిపోని ఊహించుకోవడం కాదు, నేను మౌనిక విషయంలో ఆ రోజు జరిగిన గొడవ తెలుసుకొని మౌనిక ఫోన్ చేయడం లేదని సత్యం మౌనికని వెళ్ళి చూసి రమ్మంటే నేను వెళ్ళాను. అప్పుడే ఆ సంజయ్ మౌనికని కొట్టి ఇంటిడి చాకిరీ చేయిస్తూ దాన్ని నానా హింసలు పెడుతున్నాడు. అది నా కళ్ళారా నేను చూశాను. తన నోటితోనే చెప్పాడు. మీ అమ్మ మేము ఇచ్చిన వెండి గ్లాసులో జ్యూస్ తాగి ఇక మా కూతురు ఇంటికి కోడలుగా వచ్చేయాలని డబ్బు చూసి ఆశపడి ఎవరేం చెప్పినా వినలేదు. చివరికి కొడుకు చెప్పినా కూడా వినలేదు. నా చేతిలో మోసపోయిన శృతి చెప్పినా కూడా వినలేదు అని వాడి నోటితోనే వాడి నిజస్వరూపాన్ని బయట పెట్టాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా డబ్బుతో నడుస్తుందని అనుకోకూడదు ప్రభా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నువ్వు కోటీశ్వర్లని చెప్పి తీసుకువెళ్ళి నీ కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేశావు. కానీ వాళ్ళు నీ కూతుర్ని పురుగు కన్నా హీనంగా చూస్తున్నారు. కేవలం బాలు, మీనా, శృతి, రవి మీద పగ తీర్చుకొని మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడానికి ఆ సంజయ్ మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటి వరకు మౌనికని ఒక భార్యగానే వాడు చూడలేదు అని అంటూ సుశీల అయితే గుండె పగిలే నిజాలను బయట పెడుతుంది. ఇక్కడ నువ్వు మీనాని ఎంతైతే హింసిస్తున్నావో అంతకి 100 రెట్లు అక్కడ మౌనిక నరకం చూస్తుంది. కానీ ఏనాడు కూడా అత్తారింట్లో తను పడ్డ కష్టాలు పుట్టింట్లో చెప్పుకోలేదు. అది కూడా మీనా వల్లే. మీనా ఎలాగైతే బాలుని మార్చి తెగించి ఇక్కడ ఉంటుందో అలాగే తన భర్తని మార్చుకుంటాను అని తను కూడా తెగించి అక్కడే ఉంటుంది అని నిజాన్ని బయట పెడుతుంది సుశీల. అయితే ఇదంతా విని ఒక్కసారి కుప్పకూలిపోతుంది ప్రభావతి. ఇక కుప్పకూలిపోయి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. నీ కూతురు జీవితాన్ని ఇక నీ కూతురే బాగు చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. ఇప్పుడన్నా ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కేవలం నువ్వు ఇక మీనానన్నా కొంచెం మనిషిలా చూస్తావని, ఒక ఆడపిల్లని నువ్వు అర్థం చేసుకుంటావని నీకు ఎన్ని చెప్పాను. చూడు మీనా, ఎట్టి పరిస్థితుల్లో మౌనిక అక్కడ అంత కష్టపడుతుందని బాలుకి తెలియకూడదు. బాలుకి తెలిస్తే ఖచ్చితంగా బాలు తన చెల్లెల్ని బాధపడుతున్న సంజయ్ని ఏదైనా చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అవును, బాలుగాడికి విషయం తెలియకూడదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అత్తయ్య, కానీ మౌనిక నా దగ్గర మాట తీసుకుంది, అందుకే నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే మీనా చేతులు పట్టుకొని, నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం, నిన్ను ఎన్ని రోజులు ఎంతో బాధ పెట్టాను అని మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.